నేల తల్లి పులకించేలా మేడారం మహాజాతరలో అసలైన ఘట్టం కాసేపట్లో ఆవిష్కృతం కాబోతోంది. ఆది పరాశక్తి అడవి తల్లి సమ్మక్క తల్లి ఇవాళ రాత్రి మేడారం గద్దెలపైకి చేరుకొనుంది. పున్నమి వెలుగులో వనదేవతలను దర్శించుకునేందుకు భక్తజనం భారీగా మేడారం తరలివస్తున్నారు. మేడారం చిలకలగుట్ట నుంచి పూర్తి వివరాలు మా ప్రతినిధి కేకే అందిస్తారు. మా జాతర లోపల కీలక ఘట్టం ఆవిష్కరించబోతుంది. ఆది పరాశక్తి సమ్మక్క కొలువైనటువంటి చిలకల గుట్ట వద్ద శివసత్తుల పూనకాలు, భక్తులకు సంబంధించినటువంటి హంగామా, అమ్మకు ఇష్టమైనటువంటి జంతు బలి అంతా కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఎక్కడికక్కడికి కూడా మొత్తం అంటే ఆది పరాశక్తి సమ్మక్క వనంలో ఉంది. ఇప్పుడు వనంలో ఉన్నటువంటి చిలకల గుట్ట పైన కొలువై ఉంది. చిలకల గుట్టపై కొలువై ఉన్నటువంటి ప్రాంతానికి నలుగురు ఆదివాసీలకు సంబంధించినటువంటి బృందం ఏదైతే ఉందో ఆ బృందం రహస్య పూజలు నిర్వహించిన తర్వాత ఆది పరాశక్తి సమ్మక్కని ఆ చిలకల గుట్ట నుంచి వనం నుంచి జనంలోకి తోడుకొచ్చేటటువంటి ప్రక్రియకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు అధికారులు చేశారు. మంత్రి సీతక్క, అదేవిధంగా మంత్రి పొంగులేటి, అదేవిధంగా కలెక్టర్ దివాకర నేతృత్వం లోపల రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ చిలకలగుట్టకు చేరుకుంటారు. ఈ చిలకలగుట్టకు చేరుకున్న తర్వాత అమ్మను తీసుకొచ్చేటువంటి ప్రాంతం ఇది. మొత్తం అమ్మలను తీసుకొచ్చేటువంటి చిలకలగుట్ట లోపల నేరుగా ఇక్కడ ఉన్నటువంటి మనం చూస్తున్నటువంటి ప్రధాన ద్వారం గుండానే నేరుగా ఈ రహదారి గుండా నేరుగా అమ్మవారికి సంబంధించినటువంటి చిలకలగుట్టకు చేరుకుంటారు. చిలకలగుట్టలో నుంచి పైన అమ్మవారు కొలువైనటువంటి రహస్య ప్రాంతంలోకి వెళ్ళి కుంకుమ భరణి రూపంలో ఉన్నటువంటి ఆది పరాశక్తి సమ్మక్కని ఇక్కడ ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాల మేరకు పూజలు నిర్వహిస్తారు. 200 మంది ఆదివాసీ పూజారులు వచ్చినప్పటికీ కూడా దఫాలుగా మొత్తం ఆదివాసీకి సంబంధించినటువంటి పూజారులను నిలువరించి కేవలం నలుగురికి మాత్రమే అక్కడ ప్రవేశం ఉంటుంది. ఆ కొమ్ము బూర వాయించేటువంటి నరసింహరావు ఏదైతే ఉన్నారో సిద్ధపోయిన నరసింహరావు మొత్తం బయటికి వచ్చిన తర్వాత అమ్మ బయటికి వచ్చిన తర్వాత వనానికి అంతా సంకేతం ఇస్తారు. కొమ్ము బూర ఊదిన తర్వాత ఆ కొమ్ము బూర నాదంతో మేడారం చుట్టుపక్కల అమ్మ బయలుదేరుతుంది అనేటువంటి ఒక సంకేతాన్ని ఇవ్వడంతో మొత్తం ఇక్కడ ఉద్రిక్తభరితమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. కోట్లాది మంది ప్రజలు ఆది పరాశక్తి సమ్మక్క కోసం 1000 కళ్ళతో ఎదురు చూసి జయ ద్వారాలు పలకడంతో మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కలెక్టర్ దివాకర, ఎస్పీ రామ్నాథ్ కొక్కన్ గౌరవ సూచకంగా కాల్పులు జరపడంతో అమ్మ వనం విడిచి జనంలోకి వస్తుంది. జనం నుంచి నేరుగా గద్దెలకు చేరుకోవడంతో అంతిమ ఘట్టం ఆవిష్కృతమవుతుంది. మొత్తం గద్దెల పైన నలుగురు దేవరలు ఆది పరాశక్తి సమ్మక్క, ఆమెకు సంబంధించినటువంటి బుద్ధుల బిడ్డ సారక్క, ఆ సమ్మక్కకు సంబంధించినటువంటి భర్త పగిడిద్దరాజు, గోవిందరాజు, మొత్తం నలుగురు దేవరు కొలువైన తర్వాత మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా జనంతో పులకరించిపోతుంది. పున్నమి వెన్నెల వెలుగు లోపల ఆది పరాశక్తి సమ్మక్కతో సహా సారక్క అంతా కూడా దర్శనమిస్తారు. కెమెరామెన్ సునీల్తో కేకే 10 టీవీ, ములుగు జిల్లా, మేడారం.